నమస్తే, నేటి వార్తలకు స్వాగతం. నేను కృష్ణకుమారి. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. పార్వతీపురం, మన్యం జిల్లా బామణిలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొని విద్యార్థులతో ముచ్చటించిన సీఎం. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న భారత క్రికెట్ జట్టు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు. నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచన. నడుపూరు ఉన్నత పాఠశాలలో అత్యంత ఘనంగా జరిగిన మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో ముచ్చటించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. రాష్ట్రంలోని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాలోని బాములో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి కూర్చొని పాఠాలు విని వారితో చంద్రబాబు కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు చదువుతో పాటు స్కిల్స్ ని కూడా పెంపొందించే విధంగా విద్యాబోధన సాగుతోందని చెప్పారు. విద్యారంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పలు క్రీడల్లో కూడా రాణించే విధంగా నిరంతరం శిక్షణ ఇవ్వడంతో పాటు అనేక మౌలిక వసతులు కల్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. ఇక్కడికి వచ్చినప్పుడు, మిమ్మల్ని చూసినప్పుడు నాలో వచ్చే ఎనర్జీ ఏ కార్యక్రమంలో కూడా రాదని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే అందరికీ నమస్కారాలు. నేడు మనం అద్భుతమైన, ప్రశాంతమైన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాం. ఈ వాతావరణం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ప్రపంచానికే ఒక నమూనాగా తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతమే కాదు, ఇక్కడ ఉండే గిరిజనుల మనసు కూడా స్వచ్ఛమైనది. మీరు చూపించే అభిమానం అదే మాదిరిగా ఈరోజు ప్రేమ ఎక్కడా దొరకదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం నేను చూసినప్పుడు నాకు అనిపించింది, క్లాస్ రూముల్లో పోయి చూసి వచ్చాను, కౌన్సిలింగ్ చూశాను. ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ చూస్తే మా రాజకీయ నాయకులు కూడా ఇంత పర్ఫెక్ట్గా కండక్ట్ చేయలేరు. పిల్లలే బ్రహ్మాండంగా మీటింగ్ కండక్ట్ చేయడమే కాకుండా డెమాన్స్ట్రేషన్ కూడా చూస్తే, పిల్లలు, ఆడపిల్లల రక్షణ కోసం మీరు చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది. ఎవడైనా మీ జోలుకు వస్తే తాట తీస్తారని ప్రగాఢమైన విశ్వాసాన్ని కల్పించారు. దానికి చాలా సంతోషం. ఇలాంటి ఒక మంచి మీటింగ్ని ఇక్కడ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, విద్యార్థులకి అందరికి కూడా అభినందనలు, శుభాభినందనలు, శుభాకాంక్షలు. దేశ భవిత అనేది క్లాస్ రూమ్ నుంచే మార్చుతాం అనేది నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచానికి నైపుణ్యం ఉన్న యువతని అందించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆయన కళ నెరవేరాలంటే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనందరం అంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, అధికారులు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అందుకే ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశాం. గతంలో ఎప్పుడు జరిగిన విధంగా అందరిని అనుసంధానం చేసే మార్గం మన ప్రభుత్వం ఎంచుకుంది. మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్ల ఏర్పాటు చేశాం. రెండోది సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేశాం. మూడోది పార్వతీపురం మన మన్యం జిల్లాలో ఏర్పాటు చేసుకుంటాం కూడా ఈరోజు జరిగింది. ముఖ్య అతిథిగా
గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరు అవుతాం నిజంగానే నా అదృష్టంగా, ఒక విద్యాశాఖ మార్చులుగా నా అదృష్టంగా నేను భావిస్తున్నా. రాష్ట్రంలో ఏ పార్టీకి లేని బలమైన కేడర్ తెలుగుదేశం పార్టీకే ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. పార్టీ శ్రేణులకు ఎప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ నేతలు కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ కార్యకర్తల కృషితోనే పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. పార్టీ శ్రేణుల కృషిని అధిష్టానం ఏనాడు మరవదన్నారు. తమ పార్టీ నేతలు కార్యకర్తలు బాధ్యతాయుతమైన పనులపై వస్తే అధికారులు స్పందించి వాటిని పరిష్కరించాలని కోరారు. పార్టీ శ్రేణులను అధికారులు గౌరవించాలన్నారు. చంద్రబాబు నాయకత్వంలో నేడు రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ పునరుద్ఘాటించారు. కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఆ కార్యక్రమం ప్రారంభించాలని 2024 ఎన్నికలు గెలిచిన తర్వాత మనం నిర్ణయం తీసుకున్నాం. దాని వెనకాల ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది. దశాబ్దాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోట్ల కాపలా కాసిన ప్రతి కార్యకర్త చెమట ఉంది. వేదికమైన ఈరోజు మేము అందరం నుంచోగెళ్తున్నామంటే దాని వెనకాల మీ కష్టం ఉంది. మనకి ప్రతిపక్షం కొత్త కాదు, కానీ 2019 నుంచి 24 వరకు ఒక సైకో 1 పాలన చూసాం. బయటికి వచ్చి మాట్లాడాలంటే గేట్లకి తాళగట్టారు. నేను ప్రజల తరపున కార్యకర్తల తరపున పోరాడితే నా పైన 23 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. చివరికి అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు. నేను యువగలం పాదయాత్ర ప్రారంభించాలనుకున్నప్పుడు జియో 1 తీసుకొచ్చాడు. ఆనాడే సైకో చెప్పా, మడిచి ఎక్కడ పెడతావో పెట్టుకోపో, ఈ లోకేష్ తగ్గేదే లేదని. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. పోలీసులు నిరంతరం విధి నిర్వహణలో ఉంటూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ ఆరోగ్య బీమా పథకాన్ని ఆమె ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ శంకబ్రత బాక్షితో కలిసి ఇన్సూరెన్స్ బ్యాండ్లను పోలీస్ సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ సమాజానికి పోలీసులు అందిస్తున్న సేవలను కొనియాడారు. తన చేతుల మీదుగా పోలీస్ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ 2 మేరీ ప్రశాంతి, డీసీపీ 1 మణికంఠ, చందోలు, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు సిపి గారికి చెప్పాలి. ఎందుకంటే నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలామంది డిపార్ట్మెంట్ వాళ్ళతో కొంత ఇంటరాక్ట్ అయిన తర్వాత చాలామంది కానిస్టేబుల్స్ దగ్గర నుంచి, హోంగార్డుల దగ్గర నుంచి మొదలుకు పెట్టుకుని ఐపీఎస్ ఆఫీసర్స్ వరకు కూడా చాలామందితో నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడితే వాళ్ళు చెప్పిన బాధలు కానీ, ఈవెన్ నా పక్కన కూర్చున్న డ్రైవర్తో కూడా నేను మ్యాక్సిమం డిస్కస్ చేస్తూ ఉంటాను. ఏం జరుగుతుంది, ఏంటి, మీ వెల్ఫేర్ ఏంటి అని మాట్లాడేటప్పుడు వాళ్ళందరూ కూడా ఒక విషయం చెప్పేసరికి నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే హెల్త్ ఇన్సూరెన్స్లో ఈ రోజుకి కూడా ఆరోగ్య భద్రత వల్ల మాకు వచ్చే ₹1,00,000, ₹2,00,000 కూడా మాకు కూడా సరిపోవట్లేదు. మేము డబ్బులు కట్టుకోవడానికి రెడీగా ఉన్నాం, కానీ మాకు ఎలాగ దాన్ని అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు. సో చాలామంది ఇబ్బందులు పడుతున్నాం. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే, ఈవెన్ ఒక డెంగ్యూ ఫీవర్ వస్తేనే హాస్పిటల్కి వెళ్తే ₹2,00,000 పైన ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా మా ఫ్యామిలీస్ని కూడా ఆ విషయంలో మాకు వచ్చిన ఈ జీతాలతో మేము కూడా చేసుకోలేకపోతున్నామని చాలా సందర్భాల్లో బాధపడిన సందర్భాలు. అవి కాకుండా నేను చూసిన 2-3 ఇన్సిడెంట్స్, సడన్గా ఎవరికైనా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి హాస్పిటలైజ్డ్ అయితే కంటిన్యూగా వాళ్ళు అప్పు చేసి మళ్ళీ హాస్పిటల్ బిల్లు చెల్లించుకునే పరిస్థితి. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహాచలంలో శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారిని భారత క్రికెట్ ప్రముఖులు దర్శించుకున్నారు. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా నియమితులైన మాజీ అంతర్జాతీయ క్రికెటర్ గౌతమ్ గంభీర్, ప్రముఖ రిటైర్డ్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ కోచ్ సిన్సాను, కోటక్ బ్యాటింగ్ కోచ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరితో పాటు భారత క్రికెట్ జట్టు మాజీ మేనేజర్ పి వెంకటరామ ప్రశాంత్ కూడా పాల్గొన్నారు. పవిత్ర సింహగిరిపైకి విచ్చేసిన ఈ క్రీడా ప్రముఖులకు దేవస్థానం తరపున ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం లభించింది.
ఆలయ అధికారులు వైదిక సాంప్రదాయంలో దర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గౌతమ్ గంభీర్ శ్రీ సితాంశు కోటక్ను దేవస్థానం యొక్క పవిత్రమైన మహిమగల కప్ప స్తంభంను ఆలింగనం చేసుకునేందుకు తీసుకువెళ్లారు. ఈ స్తంభాన్ని ఆలింగనం చేసుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అనంతరం వీరు స్వామివారి అంతరాలయంలోకి ప్రవేశించి చందన కవచంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దివ్య దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ జాతీయ జట్టుకు విజయం చేకూర్చాలని, దేశ కీర్తిని పెంచాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. స్వామివారి దర్శనం పూర్తయిన అనంతరం ఆలయ వేద పండితులు వీరిని ఆలయ ప్రాంగణంలో వేద ఆశీర్వచనం అందించారు. వచ్చే నెల 4న గీతా కులాల వన సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక ఫ్యాక్టరీల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. ముర్సర్లోవ వేదికగా జరగనున్న వన సమారాధనలో పాల్గొవాలన్నారు. విశాఖ అర్బన్ గీతా కులాల ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో విశాఖ ఎంవీపీ కాలనీ విఎంఆర్డీఏ కళ్యాణ మండపంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా వన సమారాధన పోస్టర్ను మంత్రి సుభాష్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో 25% గీతా కులాలు ఉన్నారని, గీతా కులస్తుల ఐక్యత కోసం మన హక్కులు సాధించుకున్నటకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. గీతా కులాల వారికి భవిష్యత్తు అభివృద్ధి దిశగా ఈ యొక్క వన సమారాధన కార్యక్రమంలో పలు అంశాలు చర్చించడం జరుగుతోందని మంత్రి సుభాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అప్పరి శ్రీ గిరివిద్య, గీతా కుల సంఘం నాయకులు అనూష, సంపంగి శ్రీను, అంగటి రాము, పిల్లి నూకరాజు, కట్టా మల్లేశ్వరరావు, శంకర్రావు, కొల్లి సింహాచలం, జి కన్నారావు, సిహెచ్ గోవింద్, కృష్ణగౌడ్, కె త్రినాథ్ పాల్గొన్నారు. జనవరి 4వ తారీఖున విశాఖ జిల్లాకు సంబంధించిన 98 వార్డుల నుంచి గీతోపు కులాలకు సంబంధించిన ఇటు నాయకులు, ఇటు గీతోపు కులాలకు చెందిన కులస్తులు అందరూ కూడా భారీ సమావేశం, సుమారు 30 నుంచి 40 వేల మందితో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, ఐక్యతతో ముందుకు సాగాలి. ఏదైతే విశాఖ జిల్లా ఉందో జనాభా రీత్యా మేము సుమారు 25% ఈ గీతోపు కులాలు ఉండటం జరుగుతూ ఉంది. అయితే ఈ ఐక్యత అనేది చాటి చెప్పాలనే ముఖ్య ఉద్దేశంతో ముడసర్లోవా పార్క్ దగ్గర మరి జనవరి 4వ తారీఖున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రాజకీయాలకు అతీతంగా గీతోపు కులాలకు చెందిన విశాఖ జిల్లాకు చెందిన అందరి నాయకులతో పాటు ముఖ్యమైన నేతలు కూడా ఈ యొక్క మీటింగ్కి హాజరవుతూ ఉన్నారు. ఈ గీతోపు కులాలకు చెందిన ఎవరైతే కులస్తులు ఉన్నారో అందరికీ కూడా మరి సమాన ప్రాధాన్యత ఇస్తూ ఆ రోజు ఒక వేదిక సాక్షిగా ఐక్యత కోసం అందరూ అడుగులకు ముందుకేద్దాం, మన హక్కులు మనం సాధించుకుందాం అనే ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక నడుపురిలో గల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ పండుగ వాతావరణంలో జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమానికి కారకులైన మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠకులకు ధీటుగా మెరుగైన వసతులు ఉండటం చూసి పిల్లలను స్కూల్లో చేర్చడానికి తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డ్ కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి, కూటమి నాయకులు, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. జనరల్గా మా విద్యాశాఖ మార్చులు, మా యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులు లోకేష్ గారు ఈ ఆలోచన చేసిన తర్వాత చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే గతంలో నేను 2014 నుంచి 19 మధ్యన కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ రోజు ఆ టైంలో స్కూల్స్కి ఎవరు కూడా పెద్దగా స్కూల్ డేస్కి అంత స్కూల్ చేసే డే జరిగేది కాదు. ఈరోజు ఒక స్కూల్ డే లాగా చేయడం చాలా బాగుంది. అలాగే హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడం కానీ, పిల్లల్ని స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కానీ ఇది చాలా బాగుంది. అలాగే
ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు అయితే మరి చెప్పక్కర్లేదు, స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా అసలు నెగ్లెక్ట్ చేస్తారు. ఇప్పుడైతే నాణ్యతమైనటువంటి బట్టలు ఇస్తున్నారు, బ్యాగ్స్ ఇస్తున్నారు, టీచర్స్ అందరు కూడా కరెక్ట్గా నడుపుతున్నారు. అంటే అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది, టీచర్స్ కూడా చాలా సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. స్కూలు వాళ్ళు అటెండెన్స్ పర్సంటేజ్ కానీ జాయినింగ్ పర్సంటేజ్ కానీ అద్భుతంగా ఉన్నాయి. ఈ స్కూల్ అయితే సుమారు 1800 మంది ఉన్నారు పిల్లలు. అందులో అసలు 500 మార్కులు దాటిన వాళ్ళు అయితే సుమారు 50 మంది ఉన్నారు. అంటే ఇక్కడ ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుందో మనం గమనించవచ్చు. కనుక భవిష్యత్తులో ఈ విధంగా అన్ని స్కూల్స్ ఉండాలని ఆ విధంగా ప్రయత్నం కూడా లోకేష్ గారు చేస్తున్నారు. విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తేవాలనే ఉద్దేశంతో మన గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మెగా పీటీఎం ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము పిల్లల తల్లిదండ్రులను, ఉపాధ్యాయులు ఒక ఆత్మీయ సమావేశంలో పిల్లల తాలూకా మంచి చెడులను, వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంది, వాళ్ళ చదువులో ఏ విధంగా రాణిస్తున్నారు, పిల్లల తాలూకా తప్పు ఒప్పులను చర్చించుకోవటానికి ఆత్మీయ సమావేశ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టడం నిజంగా అభినందించవలసిన విషయం అండి. రాబోయే రోజుల్లో తమ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నదని ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. పాత జైల్ రోడ్లో గల ప్రభుత్వ బాలికల కళాశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు చూపిన బాటలోనే పయనించాలన్నారు. విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తోందని చెప్పారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థానానికి ఎదగాలన్నదే ప్రభుత్వ విద్యా విధానం లక్ష్యమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని వంశీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతో పాటు ఉమెన్స్ కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక స్కూల్స్లో పేరెంట్ మీటింగ్ జరుగుతుంది. ఈరోజు విశాఖపట్నం ఉమెన్స్ కాలేజీకి సంబంధించి జూనియర్ కాలేజీ, దాంతో పాటు కూటమి నాయకులు అలాగే స్టాఫ్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన కాలేజీ, వాళ్ళ చక్కగా క్రమశిక్షణ కాలేజీ, విశాఖపట్నం బెస్ట్ కాలేజ్. అలాగే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్దలు, గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి చదువుకు పెంచినటువంటి ఆయుధం లేదని చెప్పి నమ్మి ఇవాళ ఎడ్యుకేషన్, హెల్త్ ఈ రెండు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇవాళ స్కూల్స్తో పాటు కాలేజీలో కూడా అద్భుతంగా విద్యాబోధనతో పాటు ఏ విధంగా చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, భావితరాలకి ఏ విధంగా చేస్తే బాగుంటుంది తీసుకొచ్చి స్కూల్స్ చిన్న పిల్లలు క్రమశిక్షణగా పెరగడానికి, వాళ్ళ భవిష్యత్తు బాగుండడానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోకి ఆదర్శంగా విద్యాశాఖ ఉండబోతున్న విషయంగా తెలియజేస్తా ఉన్నాం. మనకి 200 దేశాల్లో ఈ లైన్స్ ఇంటర్నేషనల్ ఉంది. అలాగే 14 లక్షల మంది మెంబర్స్ ఉన్నారు. దీనికి ఏంటంటే మనం ఈ సేవ చేసే కార్యక్రమాలకి, అలాగే సపోర్ట్ స్కూల్స్ కానీ లేకపోతే ఎవరైనా నీడీ పీపుల్కి, పూర్ పీపుల్కి ఉపయోగపడేలాగా మనం లైన్స్ ఇంటర్నేషనల్ స్థాపించడం జరిగింది. అలాగే మనకి ఇంటర్నేషనల్ నుంచి కూడా ఫండ్స్ ఉన్న విధంగా ఇప్పుడు కెలామిటీస్ ఏం జరిగినా కూడా ఇంటర్నేషనల్ నుంచి ఫండ్స్ వస్తే అది పూర్ పీపుల్కి ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా మన సక్సెస్కి మా లైన్స్లో విశాఖపట్నం రామ్నగర్ క్లబ్ నుంచి వస్తున్నాను కాబట్టి మా క్లబ్ ఆల్రెడీ ఇక్కడ 5 కంప్యూటర్లు ఇవ్వడం జరిగింది. అలాగే లైబ్రరీ కూడా స్థాపించడం జరుగుతుంది. అలాగే మేము వేరియస్ గవర్నమెంట్ కాలేజెస్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు టీచర్స్కి ఏ విధంగా మనం గైడ్ చేయాలన్నా అన్నది లైన్స్ క్వెస్ట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. అది లైన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళే అంతా బరాయించి టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఏంటంటే వాళ్ళు టీచర్స్ కూడా 15 days వాళ్ళ టైంని కేటాయించుకుంటే అదే విధంగా మనం చేసే విధంగా మనం ప్రయత్నం చేస్తాము. అన్య ప్రభుత్వ పాఠశాలలను, కాలేజీలను ప్రైవేట్ కళాశాలకు ధీటుగా అభివృద్ధి చేస్తామని పెందుర్తి నియోజకవర్గం శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. పెందుర్తి గవర్నమెంట్ హై స్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి నగర మేయర్ పీల శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు, కాలేజీ ప్రిన్సిపల్, స్కూల్, కాలేజీ అభివృద్ధి, బోధన ప్రమాణాలు, విద్యార్థుల భవిష్యత్తు దిశగా నడిచే చర్యలను వీరికి తెలిపారు. ఈ సందర్భంగా పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ
ప్రభుత్వ పాఠశాలకు ప్రతిష్ట పెరుగుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా బోధనను అందిస్తేనే విద్యార్థుల భవిష్యత్తుకు బలపడుతుందన్నారు. విద్యార్థులకు ఏ అవసరం ఉన్నా ప్రభుత్వం ద్వారా సహాయం అందించే బాధ్యత తనదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంపై చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల రాష్ట్రంలో పేద కుటుంబంలోని పిల్లవాడికి నాణ్యమైన విద్య అందించే సమయం వచ్చిందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలు ప్రత్యక్షంగా తెలుసుకోవటానికి ప్రజాప్రతినిధులుగా తాము ఈ కార్యక్రమానికి హాజరయ్యామని స్పష్టం చేశారు. రాష్ట్ర దేశ రాజకీయాల్లోనే ఒక యువకరటం లాగా దూసుకుపోతున్న నారా లోకేష్ గారు ఎన్నో సంస్కరణలు తెచ్చారు. ఎన్ని సంస్కరణలు తెచ్చారంటే ఉత్తీర్ణత శాతం పెరిగే విధంగా ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా చాలా గర్వంగా మేము ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నామని చెప్పుకునే విధంగా అనేక సంస్కరణలు, అనేక సదుపాయాలు, మెరుగైన నాణ్యమైన విద్యను బోధించే విద్యావేత్తల్ని ప్రతిష్టాత్మకమైన 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలు విశాఖ నగరం వేదికగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకు ఈ పోటీలకు విశాఖ నగరం ఆతిథ్యం ఇస్తున్నట్లు ఏపీ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షులు జె సుధాకర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం బీచ్ రోడ్డులోని విఎంఆర్డీఏ పార్కులో స్కేటింగ్ రింక్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకు 10 రోజుల పాటు నిర్వహించే జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలలో 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరవుతున్నారన్నారు. 11 విభాగాలలో జరిగే పోటీలకు 4000 మంది వరకు స్కేటర్లు పాల్గొని తమ ప్రతిభను చాటుతారన్నారు. రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో భారత ప్రభుత్వ క్రీడా యోజన మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ పోటీలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ థామస్ చౌదరి మాట్లాడుతూ విశాఖ నగరంలో 3 ప్రాంతాలలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఊడా పార్క్ స్కేటింగ్ రింగ్, శివాజీ పార్క్ స్కేటింగ్ రింగ్తో పాటు కైలాసగిరి, బోయపాలెం స్కేటింగ్ రింగ్తో పోటీలను నిర్వహిస్తామన్నారు. 63rd నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ 5th to 15th డిసెంబర్ 2025 ఇవాళ నుంచి ప్రారంభమవుతుంది. అయితే కొంతమంది కొన్ని కారణాల వల్ల రాలేకపోవడం వలన, కొంచెం ఫ్లైట్లు డిస్ట్రప్షన్ అన్నీ ఉండడం వలన మేము కొంచెం టైం ఇచ్చాము. ఎవరు కూడా సఫర్ అవ్వకూడదు, ఏ స్కేటర్ కూడా దేనివల్ల సఫర్ అవ్వకూడదు అని చెప్పి మేము ఇంకో 12 గంటలు చేసి వాళ్ళంతా ప్రాక్టీస్కి పెట్టాము. అయితే ఈ ప్రాసెస్లో మనకు విశాఖపట్నం తేనందుకు చాలా ఈవెంట్స్ జరిగాయి. బట్ సక్సెస్ఫుల్లీ ఇక్కడ మనకి 2nd జూన్ 2025 అనౌన్స్ అయ్యి మాకు లెటర్ వచ్చిన హోస్టింగ్ రైట్స్ ఇవాళ మెటీరియలైజ్ అవుతున్నాయి. ఇది అవ్వనందుకు మెయిన్ రీజన్ ఏంటంటే విఎంఆర్డీఏ వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ప్రణవ్ గారు, విఎంఆర్డీఏ రీజన్ కమిషనర్ విశ్వనాథ్ గారు వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఈ మొత్తం రింగ్స్ అన్ని రినోవేట్ చేయనందుకు ఇక్కడ వైజాగ్లో ఇవే రింగ్స్లో 7 నేషనల్స్ చేశాం ఇప్పటి వరకు. ప్రముఖ సంఘ సేవకులు, అనేక సంఘాలలో క్రియాశీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కట్ట మల్లేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ద్వారకానగర్లోని పౌర గ్రంథాలయంలో జరిగిన వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మల్లేశ్వరరావుకు పుష్పగుచ్చాలు అందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు ప్రముఖులు మల్లేశ్వరరావు సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడారు. సామాజిక సేవా రంగాల్లోనే కాకుండా అనేక సంఘాలలో క్రియాశీలక నాయకుడిగా వ్యవహరిస్తూ ఆయా సంఘ సభ్యుల సమస్యలు పరిష్కరించడంలో మల్లేశ్వరరావు చేసిన కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారి వెంకటరమణ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏ పృథ్వీ, 15వ వార్డ్ కార్పొరేటర్ అప్పరి విద్య, ఘంటసాల సుముద్ర స్వరాలు సంగీత సేవా సంస్థల వ్యవస్థాపక కార్యదర్శి ఖాన్ తదితరులు పాల్గొన్నారు. నా 70వ జన్మదినోత్సవ సందర్భంగా సత్య సుముద్ర స్వరాలు మరియు ఘంటసాల సుముద్ర స్వరాలు వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి కార్యక్రమాన్ని ఇంత పగడ్బందీగా మంచిగా
అనేక మంది అతిరథ మహారథులతో కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రధాన కార్యదర్శి పిపి ఖాన్ గారికి, అలాగే మా బయ్య శ్రీనివాసరావు గారికి, సత్యవతి గారికి, రాజేశ్వరి గారికి, అలాగే మా గాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. సో నాకు ఇక్కడే కాకుండా శాటిలైట్ వాకర్స్ అసోసియేషన్ ఎంఈపీ కాలనీ వారు, అలాగే హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా వారు, అలాగే నా బీసీ సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, అలాగే కుల సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, అలాగే మరి సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన వ్యక్తులు, అంతేకాకుండా నా క్లాస్మేట్స్, నా ఫ్రెండ్స్, అలా కాకుండా ముందు మెడికల్ రిప్రజెంటేటివ్గా జాబ్ చేశాను. ఎందుకంటే మనం గొప్పలు పోదు, ఈరోజు ఒక ఎగ్జిక్యూటివ్ అవ్వచ్చు, లేకపోతే నేను కొన్ని డబ్బులు బాగా సంపాదించి ఉండొచ్చేమో, కానీ నా వెనక తోడుగా నీడగా ఉన్నటువంటి మా నాగేశ్వరరావు గారు నిజంగా చెప్పాలంటే నేను వారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. సార్, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఇంత బాగా చేసినటువంటి మా స్వరూప గారు, లక్ష్మీ స్వరూప గారు, యాంకర్ గారు, ఆవిడ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ, అలాగే మా రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయం భక్తులతో నిత్యం కిటకిటలాడుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు గావిస్తున్నారు. ఇప్పటికే 2 మార్గశిర గురువారాలు విజయవంతంగా ముగిశాయని ఆలయ వర్గాలు తెలిపాయి. ఆలయ అర్చకులతో మా వీడి డిజిటల్ న్యూస్ ప్రతినిధి తరుణి జ్యోతి మార్గశిర మహోత్సవాలపై ఫేస్ టు ఫేస్. కనక మహాలక్ష్మి అమ్మవారు భక్తులు కోరికలు తీర్చిన కల్పవల్లిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి కనక మహాలక్ష్మి టెంపుల్లో అయితే ఇప్పుడు మార్గశిర మాసోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మరి ఆ తరుణంలోని భక్తులు నిత్యం మామూలుగా ఎలా రాకుండా ఈ టైంలో ఎలా వస్తున్నారు, వారికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనేది ఒక్కసారి మనతో పాటు పంతులు గారు ఉన్నారు. తను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పంతులు గారు చెప్పండి, మార్గశిర మాసోత్సవాలకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? లక్షవారం అనేది కనక మహాలక్ష్మి అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన రోజు. సో దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? భక్తులకు 50 మందికి కూడా మొట్టమొదటిగా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందజేస్తూ విశ్వావసునామ సంవత్సర వార్షిక మార్గశిర మాస మహోత్సవములు ప్రారంభమైనటికి 17వ రోజు. ఇప్పటికి 2 గురువారములైనాయి. ఈ 2 గురువారములు కూడా తరతరాల నుంచి భక్తి ప్రపత్తులతో శ్రద్ధా విశ్వాసములతో అమ్మవారిని దర్శించి సౌభాగ్యాలని, సకల సంపత్తుల్ని, అష్టలక్ష్ములని అనుగ్రహ రూపంలో ఉండబడినటువంటి ఆ లక్ష్మీ సంపత్తులు ఏవైతే ఉన్నాయో ఆ సంపదని అనుభవిస్తున్నటువంటి, అనుభూతి కలుగుతున్నటువంటి భక్తులు అనేక మంది అమ్మవారి దర్శనార్థమై వచ్చి దర్శించడం జరిగింది. నేటి రోజున శుక్రవారం అవడంతో వేకువజామనే అమ్మవారికి పంచామృతాభిషేకము, సహస్రనామ కుంకుమార్చన అయిన తర్వాత వచ్చినటువంటి వేలాది మంది భక్తులకి అమ్మవారి యొక్క దర్శనాన్ని చాలా శీఘ్రంగా వచ్చినటువంటి వాడు కనీసం ఒక అరగంట లోపలనే అమ్మవారి యొక్క దర్శనం చేసి పంపించేలా తగినటువంటి అన్ని రకములైనటువంటి సౌకర్యములు దేవస్థానం వారు కల్పించడం జరిగింది. కనక మహాలక్ష్మి అమ్మవారికి ఓన్లీ లక్షవారమే శుక్రవారమే కాదండి, ఈ మార్గశిర మాసోత్సవాల్లో ఏ రోజు వచ్చినా సరే ప్రతిరోజు అమ్మవారి దర్శనం అనేది కల్పించడం జరుగుతుంది అని చెప్తున్నారు. సో భక్తులందరూ కూడా లక్షవారం అనే కాకుండా శుక్రవారం అనివ్వండి, ఆదివారం వస్తే ఇంకా మంచిది అని చెప్తున్నారు. సో భక్తులందరూ దీన్ని గమనించి రావాల్సిందిగా కోరుతున్నాము. కెమెరామెన్ దిలీప్తో తరుణి, విశాఖపట్నం, వీడిజిటల్ న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ వైఖరిని తప్పుపట్టారు. 2 నెలలకు 3 నెలలకు ఒకసారి రాష్ట్రానికి వచ్చి ప్రభుత్వంపై విష ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. ఒక గదిలో తమకు చెందిన 4 ఛానల్స్ను పిలుచుకొని 3 గంటలకు పైగా ప్రెస్ మీట్ పెట్టి విషం చిమ్మడం జగన్కు అలవాటుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఛానల్స్ పత్రికలను ఆహ్వానించాలని జగన్కు సవాల్ విసిరారు. తమ వారు కాకుండా బయట వారు వస్తే వారు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పలేకే జగన్ భయపడి తప్పుడు ప్రచారం చేస్తూ పారిపోతున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు. ఫేక్ ప్రచారం చేయడంలో జగన్ రెడ్డి ఆరితేరిపోయారని దుయ్యపట్టారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ జగన్, ఫేక్ ప్రచారాలు నెలకు 2 నెలలకు ఒకసారి రావడం, అది కూడా చార్టర్డ్ ఫ్లైట్లో రావడం, వెళ్ళే ముందు ప్రెస్ మీట్ పెట్టి దుష్ప్రచారాలు చేసి పోవడం జగన్మోహన్ రెడ్డికి ఆనవాయితీగా వస్తుంది. ఇవాళ రాష్ట్రంలో 5 సంవత్సరాలు పనిచేసి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించి
ఇవాళ రాష్ట్రం అన్ని విధాలా కూడా మరి సంక్షేమంలో, అభివృద్ధిలో ప్రజలు ఎంతో ఆనందంగా ముందుకెళ్తా ఉంటే ఈరోజు విషం చిమ్మే కార్యక్రమానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఏదో తనకు సంబంధించినటువంటి 4 ఛానల్స్ను పెట్టుకోవడం, వాళ్ళతోనే కనీసం ప్రెస్ అందరిని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నీ దగ్గర వాళ్ళ ప్రశ్నలకు సమాధానం లేక తప్పించుకుని ఒకే గదిలో 3 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. పార్వతీపురం, మన్యం జిల్లా బామనీలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొని విద్యార్థులతో ముచ్చటించిన సీఎం. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న భారత క్రికెట్ జట్టు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు. నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచన. నడుపూరు ఉన్నత పాఠశాలలో అత్యంత ఘనంగా జరిగిన మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో ముచ్చటించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.